సార్ ఇప్పుడే అందిన సమాచారం చూస్తుంటే సుప్రీం కోర్టులో ఏదైతే లిక్కర్ కేసు బెయిల్ గురించి వేశారో ఓఎస్డి గారిది, తర్వాత ధనంజయ రెడ్డి గారిది, తర్వాత చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది సార్ ఏపీ గవర్నమెంట్కి. దాన్ని ఎట్లా చూడొచ్చండి? అంటే ఏసీబీ కోర్టు ఎవరికి మన మాజీ సీఎం గారికి సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. దానివల్ల బయటకు వచ్చారు ఆయన. ఆ సందర్భంలో పెద్ద తతంగం నడిచింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు 2 రోజులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ప్రభుత్వం అనలేము, సిట్ కావచ్చు, జైలు అధికారులు కావచ్చు, ఆ రోజు ధనంజయ రెడ్డి గారు చేసిన అలిగేషన్స్ కావాలని చేసి లంచ్ మోషన్ మూవ్ చేశారు. బయట వచ్చేస్తే మళ్ళీ తొందరగా స్టే ఇవ్వరు కాబట్టి లోపలే ఉంటేనే స్టే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లంచ్ మోషన్ క్లియర్ కావడం కోసం మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఒక రోజు పెట్టడానికి ట్రై చేసినారు అని వాళ్ళు గొడవ వేసుకున్నట్టుగా బయట వచ్చి ధనంజయ రెడ్డి గారు ఉపన్యాసం వీళ్ళు మీడియాతో మాట్లాడింది చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు బెయిల్ వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చారు, బయట ఉన్నారు. ఏదైతే అప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేశారో అది వాయిదాలు పడి ఫైనల్గా ఈ మధ్య 4-5 రోజుల క్రితం ఏసీబీ కోర్టు ఇచ్చిన దాన్ని దాదాపు స్టే అందామా, దానికి రద్దు చేయడం అందామా ఇచ్చారు. 26వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల లొంగిపోమని చెప్పారు. ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ మేము ఎలా బయట ఉన్నాము కాబట్టి ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అయితే నా పాయింట్ ఏంటంటే, లిక్కర్ కేసులో ఇంకేదైనా కొత్త అరెస్టులు జరిగితే నేను చెప్పలేను, కానీ అరెస్టుల కాలం అయిపోయింది, ఇంకా బెయిల్ కాలం స్టార్ట్ అవుతుంది. అరెస్టుల కాలం అయిపోయింది, ఎందుకంటే బెయిల్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది దృష్టిలో ఏమనుకుంటారంటే, బెయిల్ వస్తే తప్పు చేయనట్టు, బెయిల్ రాకపోతే తప్పు చేసినట్టు. ఇది కరెక్ట్ కాదు. బెయిల్కి నేరానికి సంబంధం ఉంటుంది, ఎన్ని రోజుల లోపల ఉండాలి అనే దాని సంబంధమే తప్ప ఫైనల్ కాదు. ఇప్పుడు జరుగుతుంది విచారణ ముద్దాయిలు అయితే ఆరోపణలు ఎదుర్కొంటారు, ఆ విచారణకు హాజరవుతారు. ఆ విచారణలో వాళ్ళు నిజాలు వాళ్ళకున్న సమాచారం, వాళ్ళకున్న ఆధారాలతో ఛార్జ్ షీట్ చేస్తారు. అంతవరకు లోపల ఉండడం, ఉండకపోవడం, వాళ్ళ కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప జీవితకాలం ఆ కేసు తేలేంత వరకు లోపల పెట్టడానికి లేదు. ఎందుకంటే కేసు ఏమవుతుందో ఎవరికేం తెలుసు. రేపు కేసు పెట్టిన వాళ్ళదే తప్పు కావచ్చు, నిరూపించలేకపోవచ్చు నేరాన్ని, అప్పుడు వాళ్ళ జీవితం అంతా జైల్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయినట్టుగా. భారత న్యాయస్మృతి ఏం చెప్తుంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది మన స్పిరిట్. కాబట్టి ఈ స్పిరిట్ తో భారత న్యాయ సంవిధానం ఉంటుంది. ఆ లెక్క మనం చూసుకున్నప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, నేను మన ఇంటర్లోనే చెప్పాను, వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేశారు, బట్ సుప్రీంకోర్టులో రిలీఫ్ రావచ్చేమో అని మన ఇంటర్లో చెప్పాను. దాని అర్థం ఈరోజు వచ్చింది కూడా మనం అనుకున్నట్టే. దాని అర్థం వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా కాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదై అరెస్ట్ అయితే 60 రోజుల లోపల బెయిల్ ఇచ్చేయాలి. 50 రోజుల్లో నువ్వు విచారణ పూర్తి చేసేవాలి. విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసి ట్రయల్స్ పోవాలి. కోర్టు తీర్పిచ్చి శిక్ష పడితే ఎన్ని రోజులు శిక్ష పడితే అన్ని రోజులు వేస్తారు. అందులో గతంలో ఎన్ని రోజులు ఉన్నారు దాన్ని మినహాయిస్తారు. 2 ఏళ్ళు పడింది అనుకోండి, 1 నెల ఉన్నారనుకోండి, 1 నెల తీసేసి మిగతా 47 నెలలు లోపల ఉండాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది సిస్టమ్. అదే 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసు కింద నమోదై ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి. 60 రోజులు 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు నామ్స్. ఈరోజు ఈ టెక్నికాలిటీస్ ఏసీబీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది, హైకోర్టు ఇంకే పాయింట్ లో స్టే ఇచ్చింది పక్కన పెడితే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉండొచ్చు. ఒక కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు సెక్షన్స్ దృష్టిలో పెట్టుకుంటే 60 రోజులు 90 రోజులు విచారణ పూర్తి చేయాలి. ఆ తర్వాత ట్రయల్స్ నడుస్తాయి. ట్రయల్స్ నడిచిన తర్వాత ఏది కరెక్ట్ అయితే అది కోర్టు చెప్తుంది. ఆ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అని అంచనా నేను ఆ కాన్సెప్ట్ లో చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు వార్తలు వస్తున్నప్పుడు షరతులు పెట్టుకోండి. చాలా వరకు సిట్ లాంటివి ఏం చెప్తాయి, విచారణ సంస్థలు, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, మాజీ సీఎంకి సెక్రటరీ, ఇంకో ఆయన మాజీ సీఎంకి ఓఎస్డి, ఇంకో ఆయన డైరెక్టరు, వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, బయట ఉంటే ప్రభావితం చేస్తారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతారు, ఇట్లాంటివి ఏదో ఉంటాయి అభ్యంతరకరం. అలాంటప్పుడు ఏం చేస్తారు, షరతులు పెట్టమండి, విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవడం, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు, ఒక విజయవాడలోనే ఉండాలి, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాలి, లేకపోతే వారంకి ఒకసారి సంతకం పెట్టాలి, ఇట్లాంటిది ఏదైనా షరతులు పెట్టమన్నారు తప్ప లోపల పెట్టేసి మేము విచారించుకుంటా ఉంటాం జీవితకాలం అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని హరించినట్టు అవుతుంది. అందుకని చాలా మంది ఇప్పుడు లోపల ఉండేవాళ్ళు భాస్కర్ రెడ్డి గారితో సహా ఎవరికైనా 60-90 రోజులు అనే కాన్సెప్ట్ పోయింది కాబట్టి, టైం అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ మీన్స్ లోపలుండి విచారించాల్సిన అవసరం లేదు, బయట ఉండొచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా విహరించవచ్చు, కేసును ప్రభావితం చేయకూడదు.
అంతకు మంచి ఏవి షరతులు పెట్టరు. కేసును ప్రభావితం చేసే విషయాలు తప్ప మిగతా అన్నిట్లో వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. ఒక మనుషులుగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించొచ్చు. ఈ క్లియరెన్స్ ఉంది కాబట్టే సుప్రీం కోర్టుకు పోతే వీళ్ళందరికీ బెయిల్స్ వస్తాయి. అందువల్ల అందరికీ 60-90 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ రాబోయే కాలం అంతా బెయిల్స్ కాలం అనేది నాకున్నటువంటి అంశం. అందులో భాగంగానే వాళ్ళ ముగ్గురికి ఒక రకమైనటువంటి రిలీఫ్ వచ్చినట్టే. ఇదే కంటిన్యూ అవుతుందని నేను నమ్ముతున్నాను.